నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు యుద్ధ ప్రభావంతో పలు దేశాలు అట్టుడికిపోతుండగా, మరోవైపు ఇదే అదునుగా తీవ్రవాద సానుభూతి పరులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఒక ఉన్మాది అగ్రరాజ్యంలో సృష్టించిన మారణహోమంలో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. యుద్ధంతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆమె ఆ ఉన్మాది చేతిలో బలైపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావమే కనిపిస్తోంది. ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడులకు ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ గల్ఫ్ దేశాలే టార్గెట్ గా విధ్వంసం సృష్టిస్తోంది. గత 4 రోజులుగా సాగుతున్న ఈ భయంకర యుద్ధంలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో ఖమేనీ మృతికి నిరసనగా షియా ముస్లింలు సహా పలువురు నిరసనకారులు వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నారు. అంతేకాదు ఇరాన్ మద్దతుదారులు ఉన్మాదులుగా మారుతున్నారు. తాజాగా అమెరికాలోనూ ఇలాంటి ఒక ఉన్మాది మారణహోమం చేశాడు. అమెరికాలోని ఆస్టిన్ నగరంలో ఉన్న బ్యూఫోర్డ్ లోని ఓ బార్ లో దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మొత్తం 3 ప్రాణాలు కోల్పోగా 14 మంది గాయాల పాలయ్యారు. బాధితుల్లో మరో భారతీయ విద్యార్థి కూడా ఉండగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాగా మృతుల్లో భారతీయ విద్యార్థిని సవితా షణ్ముగ సుందరం కూడా ఉన్నారు. ఆమె మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎకనామిక్స్ లో డ్యూయల్ డిగ్రీ చేస్తున్నారు. ఇక వచ్చే నెలలో ఆమె గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కానుండగా ఇంతలోనే ఈ విషాదం జరిగింది. ఇక ఈ కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. అయితే పోలీసుల కాల్పుల్లో చనిపోయిన దుండగుడు సెనెగల్లో జన్మించిన ఎంటిగా డియగ్నేగా గుర్తించారు. 2000 సంవత్సరంలో టూరిస్టు వీసాపై వచ్చిన డియగ్నేగా 2006లో అమెరికా పౌరురాలిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో 2013లో పౌరసత్వం వచ్చింది. ఇక మృతుడి ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో ఇరాన్ జాతీయ పతాకంతో పాటు ఆ దేశాధినేత ఫోటోలు లభించాయి. ఇక కాల్పులు జరిపిన సమయంలో దుండగుడు ధరించిన టీషర్టుపై ఇరాన్ జెండా డిజైన్తో పాటు ప్రాపర్టీ ఆఫ్ అల్లాహ్ అని రాసి ఉండటం గమనార్హం. అతను ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. కానీ ఈ కాల్పులకు ఉగ్రవాదంతో సంబంధం ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా ఇతర నేతల మృతికి ప్రతీకారంగా దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఘటనతో ఇండో అమెరికన్ సమాజం తీవ్ర కలవరపాటుకు గురైంది. ఇదిలా ఉంచితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని కొన్ని నగరాలను అధికారులు అప్రమత్తం చేశారు. FBI ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ మద్దతుదారులు చేసే దారుణాలను, ఆకృత్యాలను అడ్డుకోవడానికి అమెరికన్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఓవైపు మిసైళ్లు, డ్రోన్లతో యుద్ధం కొనసాగుతుండగా ఆ ప్రభావం ఇప్పుడు అమెరికా వీధుల్లో రక్తపాతాన్ని సృష్టించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, ఇంకెంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.